సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే. హలో, నూతన సంవత్సరంలో మొదటిసారి మన ఖమ్మం జిల్లాకి విచ్చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మన జిల్లా మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, శాసనసభ్యులు రాఘమయ్య గారికి, రామదాస్ నాయక్ గారికి, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీహరి గారికి, వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి శాసనసభ్యులందరికీ, కార్పొరేషన్ చైర్మన్లకు, ఇతర హోదాలలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు చాలా శుభదినం. మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో త్వరలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశానికి వచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జిల్లా మంత్రులు మీకు దిశానిర్దేశం చేయడానికి రావడం చాలా సంతోషంగా భావిస్తూ మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారిని నడిపించవలసిందిగా కోరుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్రీయ గీతం పెట్టాయా? రాష్ట్రీయ గీతం పెట్టు. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. సభకు నమస్కారం. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా గడిచిన కొన్ని రోజుల క్రితం అద్భుతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
కాంగ్రెస్ శ్రేణులంతా కష్టపడి అత్యధిక సీట్లు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నాం. దాంట్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏవైతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అతి కొద్ది రోజుల్లో రానున్నాయి. ఈ ఎన్నికల గురించి ఉద్దేశించడానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదే రకంగా ఈ జిల్లా వాస్తవ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫైనాన్స్ శాఖ మంత్రివర్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారికి, అదే రకంగా మరొక మంత్రివర్యులు ఖమ్మం శాసనసభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదే రకంగా ఒక మంచి వరాన్ని ఒక పాలేరు నియోజకవర్గానికే కాకుండా నాగార్జున సాగర్కు పాలేరు నుంచి డౌన్ స్ట్రీమ్ నున్న సుమారు 1,50,000 ఎకరాలకి నాగార్జున సాగర్ ఆయకట్టుని స్టెబిలైజేషన్ చేసే దాంట్లో ఏ నీరైతే వృధాగా బంగాళాఖాతంలో కలిసే మున్నేరు నీటిని గ్రావిటీ కెనాల్ పద్ధతి ద్వారా సుమారు 9.6 కిలోమీటర్ల పొడుగు తవ్వి ఆ కాలువని నీటిని పాలేరులో వేసే కార్యక్రమాన్ని చొరవ చూపి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఒప్పించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు నా సోదరులు మిత్రులు వాకాటి శ్రీహరి గారికి, వేదిక మీద ఉన్న సహచర శాసనసభ్యులు వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, సత్తుపల్లి శాసనసభ్యులు రాగమయ్య దయానంద్ గారికి, అశ్వరావుపేట శాసనసభ్యులు ఆదినారాయణ గారికి, పెనుపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారికి, భద్రాచలం శాసనసభ్యులు తల్లం వెంకట్రావు గారికి, ఇల్లెందు శాసనసభ్యులు మిత్రులు కోరం కనకయ్య గారికి, అదే రకంగా 2 జిల్లాల నుంచి పార్టీ అధ్యక్షులు ఇద్దరు వచ్చారు, డిసిసి అధ్యక్షులు, వారికి వారి కార్యవర్గ సభ్యులకి, అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్లకు, సీఎం ఆఫీసు సీఎం గారికి ఇన్ఛార్జిగా ఉన్న నరేందర్ రెడ్డి గారికి, వేదిక మీద అతిరథ మహారథులు ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అతిరథ మహారథులు అందరూ ఉన్నారు. వారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మిత్రులారా,